ఆదిలాబాద్ సీసీఐని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎజెండాగా తీసుకుంటున్నారు. ఈ ఫ్యాక్టరీ తెరవడం సాధ్యం కాదు అని తెలిసి కూడా తమను గెలిపిస్తే సీసీఐని ప్రారంభిస్తాము అని హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత రాష్ట్ర స్థాయి నాయకులు సీసీఐని సందర్శించడం, ఢిల్లీకి వెళ్లి ప్రైమ్ మినిస్టర్ను, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రులను కలిసి ఫోటోలకు ఫోజులిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి సీసీఐ రీ ఓపెనింగ్ కు కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పడం ఇక్కడి నాయకులకు పరిపాటిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండగా తాజాగా కొందరు నాయకులు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తూ సీసీఐని తెర మీదకు తీసుకువచ్చి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై ప్రత్యేక కథనం చూద్దాం. ఆదిలాబాద్లో సీసీఐ 1980లో నిర్మించారు. 1984లో వాణిజ్యపరంగా గుర్తింపు పొంది 1990 వరకు లాభాలు వచ్చాయి. 1994లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. పరిశ్రమల మెయింటెనెన్స్ కోసం నిధులు కేటాయించకపోవడంతో క్రమక్రమంగా సీసీఐ ప్రొడక్షన్ తగ్గిపోయింది. లాభాలలో ఉన్న ఈ ఫ్యాక్టరీని నష్టాల్లో కూరుకుపోయేటట్లు చేసి బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ రిఫర్ చేశారు. దేశంలో నష్టాల్లో ఉన్న తాండూర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలను నడపవద్దని బీఎఫ్ఆర్ ప్రభుత్వానికి నివేదించింది. ఆదిలాబాద్లోని సీసీఐని యథావిధిగా కొనసాగించాలి అని క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సీసీఐని నడిపించకపోవడంతో దశాబ్దాల కాలంగా మిషన్లన్నీ చెడిపోయాయి. 3 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ సర్కార్ సీసీఐని స్క్రాప్ కింద పరిగణించి మిషన్లను అమ్మడానికి టెండర్ వేసింది. అయితే వామపక్షాల ట్రేడ్ యూనియన్లు అడ్డుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై కోర్టు అప్పుడు రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ సర్కార్ను వివరణ కోరగా కేంద్రం ఆధీనంలో ఉన్న సీసీఐని తమ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. తమకు సమయం ఇవ్వాలి అని కోరింది. గడువు ముగియడంతో కోర్టు వామపక్షాల ట్రేడ్ యూనియన్ల కేసును కొట్టివేసింది. దీంతో మళ్లీ కేంద్ర ప్రభుత్వం సీసీఐ మిషన్ల అమ్మకానికి టెండర్ వేసింది. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకో కాంగ్రెస్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఈ సీసీఐని రీఓపెన్ చేస్తాం, మాకు మద్దతు ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని ఎన్నికలు రాగానే అయిపోయి ఓట్లు గుంజుకునుడు. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత ఈయనకు పట్టింపు లేదు, ఆయనకు పట్టింపు లేదు. ఇప్పుడు మొన్న శ్రీధర్ బాబు వచ్చాడు. శ్రీధర్ బాబు అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబుని సీసీఐకి తీసుకెళ్ళడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి ఎమ్మెల్యేకి తెలుసు కదా, ఎమ్మెల్యే ఇక్కడ బీజేపీ, ఎంపీ బీజేపీ. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకవేళ వాళ్ళకి అక్కడ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదంటే పోయి అక్కడ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాలి. ఇక్కడ ఎన్నికలప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చిండు, ఇదే ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, ఇదే నాగేష్ గారు మరి ముఖ్యమంత్రిని అడిగితే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడ తెరుస్తాను లేదు, తెరలేదు. ఎందుకు మాట్లాడలేదు? అది వాళ్ళు గమనించండి. ఎప్పుడన్నా ఎందుకు మాట్లాడినట్టు మేము చెప్తున్నాం. ఎందుకంటే ఏఐటీసీ 24 సమ్మెలు చేసింది. ఎందుకు చేసింది? ప్రైవేటీకరణ అమలు చేయదని ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని చేసింది. మోదీ గారు ఏమి ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారు. మరి వీళ్ళకి తెలియదా? తెలుసు. అయినానేమి ప్రజల నుంచి ఓట్లు కొరకే ఇదంతా రాజకీయం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోనప్పుడు ఇప్పుడు నేను పోయి మినిస్టర్ని కలిసిండ్రు. మినిస్టర్ని కలిసేసి మన సీసీఐని ఓపెన్ చేయమని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ డ్రామా. నువ్వు అసలు చెప్పేది ఉంటే కరెక్ట్ చెప్పాలి. ఇక్కడ ఓపెన్ అవుతుందా కాదా అని మేము చెప్తున్నాం. 1996 నుంచి మేము ఏఐటీసీ పోరాటం చేస్తుంది. ఏఐటీసీ సిపిఐని పట్టుకున్నది, కాంగ్రెస్ని పట్టుకున్నది, బీజేపీని పట్టుకుని అన్ని పార్టీలను పట్టుకున్నది. తేలింది ఏమంటే ఇక్కడ ప్రైవేటీకరణకు ఈ ఏడాది రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆదిలాబాద్ సీసీఐని ఎన్నికల్లో మేనిఫెస్టోలో చేర్చి ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే సీసీఐని అధికారంలోకి వచ్చిన వెంటనే రీఓపెన్ చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పించారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే సీసీఐని ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నాయకుడు పాయల్ శంకర్ గెలుపొందాడు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవలే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదిలాబాద్ సీసీఐని సందర్శించారు. ఫ్యాక్టరీ స్థితిగతులపై మేనేజర్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐని నడపడం సాధ్యం కాదని చెప్పలేక ఫ్యాక్టరీ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పి వెళ్లారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుండగా రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు మళ్లీ సీసీఐని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇటీవలే ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎంపీ కేంద్ర మంత్రులను కలిసి విన్నవించడం, ప్రెస్ మీట్లో ద్వారా కేంద్రం సీసీఐ రీ ఓపెనింగ్ కు సిద్ధంగా ఉందని రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తలమానికంగా వెలుగొందిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితంగా, ప్రభుత్వాల విధానాల లోపాల ఫలితంగా మూతపడింది. ఒకనాడు మినీ ఇండియాగా వెలుగొందిన ఆదిలాబాద్ ఈరోజు పరిశ్రమలు లేక, ప్రభుత్వ రంగ సంస్థలు ఓపెన్ కాక ఈరోజు పూర్తిగా వెనుకబాటుకు గురై ఈరోజు నిర్లక్ష్యం నీడన చేరిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. 100 సంవత్సరాలకు సరిపడా పరిశ్రమ రోజు నడిచినా కూడా 100 సంవత్సరాలు ఆగకుండా నడవడానికి అవకాశం ఉన్న ముడి సరుకులు ఆదిలాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయనేది అందరికీ తెలుసు. అయినా కూడా ప్రభుత్వాల విధానాలు ఏవైతే ఉన్నాయో, అయితే ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం లేదా తమ స్వాములైన కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడం, ఈ ప్రభుత్వాల విధానాల ఫలితంగానే ఈరోజు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ మూతపడింది అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మరోవైపు ఈ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, ఎయిర్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం వీటిని ఎజెండాగా మారుస్తున్న ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇటువంటి పార్టీల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు స్టార్ట్ అయిన వెంటనే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వెళ్ళి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చి ఆదిలాబాద్లో ఓట్లు ఏరుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి జిల్లా ప్రజలు ఇకనైనా చైతన్యవంతంగా ఆలోచించాలి. ఈ ఓట్ల రాజకీయం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మూతబడి 1998లో మూతపడడం జరిగింది. 98 మొత్తం మూతపడడం 98. అయితే ఇప్పటికి 26 సంవత్సరాలు అయింది మూతబడి. 4-5 ఎన్నికలు అనేటివి రావడం జరిగింది. ఆ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, అసెంబ్లీ ఎన్నికలలో కానీ అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల్ని మోసం చేస్తూ మేము తెరిపిస్తామని చెప్పడం జరిగింది. మన చివరికి పోయిన ఎన్నికలలో కూడా బీజేపీ ఎంపీ గెలిచినప్పుడు కూడా స్వయం బాబురావు ఆయన కూడా నేను సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికలలో కూడా నగేష్ గారు నేను ఖచ్చితంగా తెరిపిస్తానని చెప్పడం జరిగింది. పాయలశంకర్ గారు కూడా గెలవడం జరిగింది. కానీ మోసపూరితంగా ఈరోజు మేము పరిశ్రమల శాఖ మంత్రి దగ్గరికి పోయినాం, ఆ రకంగా మేము మళ్ళీ తెరిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి చెప్తున్నారు. ఈ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పకుండా ఆదిలాబాద్ ప్రజల్ని ఇంకా ఎన్నొద్దులు ఈ భ్రమలలో ఉంచుతారనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే వాస్తవంగా దాన్ని తుక్కు కింద అమ్మేయడానికి ఒక ప్రయత్నం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. ఆ తుక్కు కింద పెట్టినప్పుడు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఇప్పుడు మొన్న తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మూతబడబెట్టడం అనేటువంటిది చాలా అన్యాయం, దుర్మార్గం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. వెనుకబడ్డ ప్రాంతం ఇది, గిరిజన ప్రాంతం, అదేవిధంగా అనేక దళితులు ఉన్నటువంటి ప్రాంతం ఇది.